హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. ఈ వీడియోలో డ్రెస్ అంతా కుట్టేసిన తర్వాత నడుము బ్యాక్ సైడ్ క్లాత్ ముడతలు పడుతున్నాయి ఎందుకు అని అడగడం జరిగింది. ఈ సమస్య చాలా మందికి వచ్చి ఉంటుందండి. ఎందుకంటే ఫ్రంట్ ఉన్న కొలతకి బ్యాక్ ఉన్న కొలతకి నడుము దగ్గర చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎటువంటి వాళ్ళకైనా సరే బ్యాక్ లో ముడతలు అనేవి అంటే బట్ట అనేది ఇలా ఫోల్డ్ అయిపోతుంటది, దగ్గరికి ముద్దలాగా వచ్చి ఉండిపోతుంటది. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలో చాలా మందికి తెలియక ఇబ్బంది పడుతుంటారు. సో నేను కూడా దాని గురించి చాలా వరకు రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేస్తే బ్యాక్ డాట్లు వేసుకోవడం వలన కొంతవరకు దాన్ని అవాయిడ్ చేయొచ్చు. సో అది బ్యాక్ ఎలా డాట్లు వేయాలి, అలాగే ఫ్రంట్ కొద్దిగా లూజ్ వదలండి. డాట్లు వేయమన్నాం కదా అని చెప్పేసి మళ్ళీ ఫ్రంట్ కూడా మీరు ఫుల్ టైట్ పెట్టేసినా మళ్ళీ ఇబ్బంది. కారణం ఏంటంటే కూర్చొని లేవగానే పైన వెన్ను దగ్గర ఉండే మెజర్మెంట్ తాలూకా ఫ్రీనెస్ కి, సీట్ దగ్గర ఉండే ఫ్రీనెస్ కి ఈ డ్రెస్ అనేది పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా నడుము దగ్గర క్లాత్ అంతా ముడతలాగా ఉండిపోతుంది, పైకి వెళ్ళిపోతుంటది. సో లేచిన తర్వాత కంపల్సరీ డ్రెస్ సర్దుకోవాల్సి వస్తుంది. అందుకే సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఫ్రంట్ దాట్లు వేయకుండా ఓన్లీ బ్యాక్ మాత్రమే వెన్నుపూసలో దాట్లు వేసి స్టిచ్ చేసుకోవచ్చు. కొంతవరకు అవాయిడ్ చేయవచ్చు. పూర్తిగా వచ్చేస్తుందని నేను చెప్పలేను, కానీ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. సో షేప్ అనేది అందంగా కనిపిస్తుంది, ఆ లూజ్ రాకుండా ఆటోమేటిక్ గా ఆ బట్టను కొంచెం లోపలికి లాక్కుంటుంది. కాబట్టి మీకు ఆ ఫోల్డింగ్స్, ఆ ముడతలు రావడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఆ డాట్స్ ఎలా వేయాలి అనేది రీసెంట్ గానే నేను పెట్టికోట్ వీడియో చేశాను, సిమ్మీస్ అండ్ పెట్టికోట్, దాంట్లో చెప్పడం జరిగింది. సో ఫ్రంట్ అలా విడిగా వదిలేసి బ్యాక్ దాట్లు వేసుకొని అలా కుట్టుకోవచ్చు, బెల్లీ ఫ్యాట్ ఉండేటట్లు. సో ఆ వీడియో చూడకపోతే కనుక దాని తాలూకా లింక్ పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర ఇస్తాను, అదే కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కుదిరితే ఒక షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మీ కేశవ్.